కన్సిస్టెన్సీ లేకపోతే దేంట్లో సక్సెస్ కాలేం. గట్లే నడుస్తున్న ఈ వర్కౌట్ జర్నీ. డే 1 కి ఇప్పటికి కాస్త కూస్తో డెవలప్మెంట్ అయితే ఉంది. ఇందుకూరు విల్లాస్ లో మనం చేస్తున్న ఇంటీరియర్ సైట్ ఫైనల్ గా సోఫాస్, కర్టన్స్, బెడ్స్, డైనింగ్ టేబుల్ సెలక్షన్స్ కి అయితే వచ్చింది. ఈ మీటింగ్ నడుస్తుంటే కింద వైజాగ్ నుండి ఒక కస్టమర్ వచ్చిందంటే వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకున్నాను. ఇక హలో బీకేపీ చలో వైజాగ్ అని వెళ్లాల్సి వస్తుందేమో. నేను ఆల్రెడీ మేడం వాళ్ళని సైట్ వర్క్ తీసుకెళ్లి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. కొన్ని వాల్ కలర్ సెలక్షన్స్ పెండింగ్ ఉండే, అవన్నీ ఫైనలైజ్ చేసుకుని ఉండే. ఫుల్ హౌస్ మనం చేస్తున్నామని అంటే ఒక్క దగ్గర కూడా పాయింట్ అవుట్ చేసేటట్టు ఉండొద్దు అనేది మన కాన్సెప్ట్. మేడం వాళ్ళే కాకుండా విల్లాస్ వాళ్ళు కూడా చాలా మంది వెయిటింగ్ అవుట్పుట్ కోసం. ఒక ఇంటీరియర్ సైట్ చేసడం ఈజీ ఏం కాదు, దానికి చాలా టైం ఇంకా డెడికేషన్ కావాలి. అందుకే మేము ఎక్కువ సైట్స్ ఒకటేసారి తీసుకోం. ఇప్పటిదాకా మేము థర్డ్ పార్టీ నుండి ఫ్యాబ్రిక్స్ తీసుకుంటుండే, కాకపోతే ఒక 1 month లో బీకేపీ ఫ్యాబ్రిక్స్ అని లాంచ్ చేయబోతున్నాం. ఇక దాని మీదనే ఇవన్నీ ప్రయోగాలు అయితే నడుస్తున్నాయి. ఈ పనంతా అయిపోగానే జర ఛాయ్ తాగి హలో బీకేపీ చలో విజయవాడ అని బయలుదేరినుండే. హోటల్ రీచ్ గానే కస్టమర్ ఫ్యాబ్రిక్ సెలక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉండే. మా లొకేషన్ కి వచ్చి ఇక ఫ్యాబ్రిక్ సెలక్షన్ అయితే ఫైనలైజ్ అయిపోయింది. విజయవాడలో కొన్ని ముఖ్యమైన సైట్లు నడుస్తున్నాయి, అవన్నీ చూసుకొని బీకేపీ స్టోర్ పనులు ఎడ వరకు వచ్చినాయి అవి కూడా చూసుకొని ఇప్పుడు వీడియోలో ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం.